రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు రవాణా భత్యం విడుదల చేస్తూ ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సమగ్ర శిక్షా అభియాన్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి విద్యార్థికి నెలకు 600 చొప్పున 10 నెలలకు 6,000 బ్యాంక్ అకౌంట్లో వేరున్నారు. ఈ స్కీమ్తో రాష్ట్రంలో 22,558 మందికి లబ్ధి చేకూరనుంది. విద్యా హక్కు చట్టం ప్రకారం కిలోమీటర్ దూరంలో ప్రాథమిక, 3 కిలోమీటర్ల లోపల ప్రాథమికోన్నత పాఠశాల, 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నత పాఠశాలలు ఉండాలి. అంతకంటే దూరం ఉంటే మాత్రం ట్రావెల్ అలవెన్స్ చెల్లించాలి. దీంతో ఏపీ సర్కార్ విద్యార్థులకు ట్రావెల్ అలవెన్స్ కింద 13.53 కోట్లు విడుదల చేస్తుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు సచివాలయం నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జరుగుతారు. శ్రీనివాస్, చాలా మంచి నిర్ణయం, నిజంగా విద్యార్థులకి ప్రోత్సహించే విధంగా ఉంది. సో ఎప్పటి నుంచి అమలు కాబోతోంది, ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? సతీష్, ఏదైతే రాష్ట్రంలోని విద్యార్థులకు మేలు చేకూరే విధంగా కూడా కుటుంబ సర్కారు మరో నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సమగ్ర శిక్షణాభివృద్ధి సంస్థ నేపథ్యంలో కూడా ఆ విద్యార్థులకు సంబంధించి కూడా ఏదైతే కొందరు అంటే గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది కూడా పాఠశాలకు దూరంగా ఉంటూ కూడా వాళ్ళు నిత్యం పాఠశాలకు వెళ్ళి వస్తుంటారు. అయితే ఈ నేపథ్యంలో కూడా అలాంటి విద్యార్థులకు సహాయంగా ఉండే విధంగా కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. వాళ్ళకు ట్రావెల్ అలవెన్స్ ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇందులో భాగంగా సమగ్ర శిక్షణ సంస్థ నుంచి కూడా దాదాపు 1357 కోట్లు కూడా నిధులు విడుదల చేసి కూడా జీవో జారీ చేసింది. దీని ప్రకారం తీసుకుంటే దాదాపు రాష్ట్రంలో 22,550 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరే విధంగా కూడా ఈ నిధులను ఉపయోగిస్తున్నారు. వాళ్ళ ఇంటి నివాసానికి దూరంగా ఉంటూ కూడా రోజు నిత్యం ట్రావెల్ చేస్తూ పాఠశాలకు వెళ్లి వచ్చే విద్యార్థులకు కూడా నెలకు 600 చొప్పున వాళ్ళకి ట్రావెల్ అలవెన్స్ కింద అంటే దాదాపు సంవత్సరానికి 6,000 చొప్పున విద్యార్థులకు అందించే విధంగా కూడా సమగ్ర శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో కూడా నిధులు విడుదల చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పిల్లలు చాలా మంది కూడా విద్యార్థులు కూడా నిత్యం కూడా వాళ్ళు పాఠశాలకు వెళ్లి వస్తుంటారు. ఈ నేపథ్యంలో కూడా ప్రత్యేకంగా వాళ్ళకి ట్రావెల్ అలవెన్స్ ఇస్తే విద్యార్థుల చదువులకు అడ్డంగా ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కూడా త్వరలో కూడా ఇది అమలు చేసే విధంగా కూడా సమగ్ర శిక్షణ సంస్థ అధికారులు చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 22,550 మంది విద్యార్థులకు ఇది మేలు చేకూరుతుంది. పాఠశాలకు సంబంధించి కూడా అయితే 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉన్నత పాఠశాల వాళ్ళకు, అలాగే 3 కిలోమీటర్ల దూరం ఉన్న ప్రాథమికోన్నత పాఠశాల, అదే 1 కిలోమీటర్ ఉన్న స్కూల్ విద్యార్థులకు కూడా ఈ ట్రావెల్ అలవెన్స్ ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రకారం కూడా నిధులు విడుదల చేస్తూ కూడా ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సతీష్, థ్యాంక్ యూ శ్రీనివాస్.